హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే ఇంకొక మంచి టిఫిన్ సెంటర్ అయితే చూపిపోతున్నాను. ఇక్కడైతే సాంబార్ చాలా ఫేమస్ అంట. చాలా దూరం నుంచి అయితే వచ్చి ఇక్కడ సాంబార్ ఇడ్లీ తీసుకొని వెళ్తారని అయితే చెప్తున్నారు. సాంబార్తో పాటు ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. నేను రివ్యూ చేసిన ప్రకారం అయితే హోమ్లీ ఫుడ్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎంత తిన్నా తినాలనిపిస్తుందంట, అంత బాగుంటుందంట ఇక్కడ టేస్ట్ అయితే. ఇంకా డీటెయిలింగ్గా ఏమేమి ఉంటాయో, ప్రైజెస్ ఎంతో మొత్తం చూసేద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? ఇంతవరకు నేను ఎగ్ దోశ, కారం దోశ బయట ట్రై చేశాను, కానీ ఇక్కడ చాలా హోమ్లీగా అనిపిస్తుంది. మనం ఎలాగైతే ఇంట్లో ఎగ్ దోశ మన అమ్మ టమాటో కారం అవన్నీ పోసి ఎలాగైతే మనం చేస్తారో సేమ్ మనకి అలాంటి సిమిలర్ టేస్ట్ మనకు ఉంటుంది. ఆ ఫీల్ మనకు ఉంటుంది. తింటుంటే కడుపు నిండా తినాలి, మన డబ్బు గురించి ఆలోచించి కూడా తినాలి అనే ఫీల్ మనకి అనిపిస్తుంది. తింటుంటే చాలా బాగుంటుంది. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను చాలా డేస్ నుంచి వస్తున్నాను. ఏది ఎక్కువ బాగుంటుంది? మీరు ఎక్కువ ఏది తీసుకుంటారు? ఎగ్ దోశ అండ్ వడ. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైజెస్ కూడా చాలా నార్మల్ రేట్స్ అనిపిస్తుంది. నాకేం ఓవర్గా అనిపించదు, బాగుంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? దగ్గర 2 months నుంచి వస్తాను. బాగుంటుంది. ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ? నేను ఇడ్లీ ఎక్కువ తింటాను. ఇడ్లీ ఎక్కువ మెత్తగా ఉంటుంది, దానికి చట్నీ బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఎగ్ దోశ, సాదా దోశ, కారం దోశ, ఇడ్లీ, వడ. ఈ టిఫిన్ సెంటర్ పేరు ఏంటంటే? అరుణ టిఫిన్ సెంటర్. అరుణ టిఫిన్ సెంటర్. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్గా పెట్టున్నారు? ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి? 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళు. సేమ్ ప్లేసా? ఇదే అటుపక్క ఉన్నాము, మరి ఇక్కడికి మార్చేసాం. ఓకే, ఎంతకు మొదలు పెడతారు ఇది? 6 అయిపోతుంది. 6. ఎన్నింటి దాకుంటారు? 12 దాకుంటారు. మార్నింగ్ కూడా ఉంటుందా? ఒకసారి అంకుల్ జాబ్ ఉంది, వెటనరీలో జాబ్ చేస్తాడు. ఓకే, దానివల్ల ఒక పూట. ఓకే, అంటే రేట్లు చెప్పరా? ఇక్కడ ప్రైజెస్ చెప్పరా? ప్లెయిన్ దోశ వచ్చి 15, ఎగ్ దోశ వచ్చి 30 రూపాయలు, డబుల్ ఎగ్ వచ్చి 40, వడ 5 రూపాయలు, మసాలా వడ 5 రూపాయలు, ఇడ్లీ 5 రూపాయలు. ఓకే, అవే ఉంటాయా మీ దగ్గర? అవే ఉంటాయి. అడ్రస్ ఏమొస్తుంది ఇది? సుభాష్ నగర, రెండో వీధి. సాంబార్ ఫేమస్ మీ దగ్గర?
బాగుంటుంది. సాంబార్ మా ఫేమస్. నన్ను అందరూ బాబాయ్ బాబాయ్ అంటారు. బాబాయ్ వాటర్ బాల్ ఎక్కడి నుంచో జీవకోన, రేణుగుంట, రెడ్డి బిల్డింగ్ అంతా ఆడి నుంచి వస్తారు. ఎక్కడి నుంచో బాబాయ్ సార్ టిఫిన్ సార్ ఇష్టపడతారు. సాంబార్ అంటే ఇష్టపడతారు. ఎగ్ దోశ, ఇడ్లీ ఎక్కువ పోతుంది మా. ఇడ్లీ ఎక్కువ పోతుంది. జీవకాడ నుంచి వస్తారు వాళ్ళ కోసమే. మసాలా వడ బాగా పోతుంది. ఇప్పుడు ఉద్ది వడ వేస్తాను. మా ఎగ్ దోశ పోయాలా? ఆఫ్ చేసేదా? ఏమేమి బాగుంటాయి ఇక్కడ? అన్నీ బాగుంటాయి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? ఎప్పుడన్నా లేనప్పుడు వస్తాను మా ఇక్కడికి ఇడ్లీకి. సరే. సో ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందని చెప్పి ఇక్కడ. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఫస్ట్ అయితే సాంబార్తోనే టేస్ట్ చూస్తాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సాంబార్తో ఇడ్లీ టేస్ట్ చేస్తుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. వడ కూడా టేస్ట్ చూద్దాము. ప్రైజెస్ కూడా చాలా తక్కువే. వడ అయితే 5 రూపీస్ అంట. వడ టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.